ప్రజాప్రతినిధి న్యూస్ కి స్వాగతం. దౌలతాబాద్ మండలం సూరంపల్లి గ్రామంలోని చతుర్వేద టాలెంట్ స్కూల్లో సెల్ఫ్ గవర్నమెంట్ డేను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా విద్యార్థులు ఉపాధ్యాయులుగా మారి ఇతర విద్యార్థులకు పాఠాలు బోధిస్తూ ప్రత్యేకంగా నిర్వహించిన ఈ కార్యక్రమం అందరినీ ఆకట్టుకుంది. విద్యార్థులు ఉపాధ్యాయులుగా వ్యవహరించడం ద్వారా బోధనలోని బాధ్యతలు, అనుభవాల్ని తెలుసుకునే అవకాశం కలుగుతుందని పాఠశాల నిర్వాహకులు తెలిపారు. ఈ కార్యక్రమంలో డీఈఓగా ఎస్ వర్షిత్, ఎంఈఓగా ఈ దీక్షిత్, ప్రిన్సిపల్గా ఎస్ మాయనక్ పాల్గొన్నారు. అలాగే టీచర్లుగా బి అక్షయ, అమూల్య, భవ్యశ్రీ, పల్లవి, మినిత్, మురళీమోహన్, ప్రజ్వల్, రాహుల్, విశ్వతేజ్ తమ బాధ్యతను నిర్వర్తించారు. అదేవిధంగా చతుర్వేద టాలెంట్ స్కూల్ ప్రిన్సిపల్ జంగం శంకర్, కిరణ్, లింగం తదితర ఉపాధ్యాయులు, విద్యార్థులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ప్రాథమిక పాఠశాల సూరంపల్లి పాఠశాలలో ఈరోజు స్వయంపాలన దినోత్సవం చేసుకోవడం జరిగింది. ఈ స్వయంపాలన దినోత్సవానికి మరి పిల్లలు చాలా ఆనందంగా, ఆహ్లాదంగా కూడా పాల్గొనడం జరిగింది. ఈ యొక్క కార్యక్రమంలో మరి కలెక్టర్ గారి స్థాయి నుంచి డిఈఓ గారు, డిప్యూటీ డిఈఓ గారు, ఎంఈఓ గారు మరియు హెచ్ఎం గారు ఇలా టీచర్లు, ఉపాధ్యాయుల పాత్రను పోషించడం జరిగింది. పిల్లలు చాలా ఆనందంగా ఉంది సార్. మీరు రోజు కూడా మా కోసం ఎంత కష్టపడతారో మరి ఆ కష్టాన్ని వల్ల మేము కొంచెం అనుభవించాం సార్. చెప్పడం అనేది అన్ని వృత్తుల కంటే మన ఉపాధ్యాయ వృత్తి అనేది చాలా మంచిది. ఇంత మంచి వృత్తిని ఎన్నుకోవడం అనేది మేము ఫ్యూచర్లో కూడా ఇదే వృత్తిని ఎన్నుకుంటామని చెప్పేసి పిల్లలు చెప్పడం జరిగింది. ఈ యొక్క టీచర్ వృత్తి నుంచేనే వీళ్ళ సేవలు ఎంత బాగుంటే సమాజం కూడా అంత అభివృద్ధి చెందుతుందని చెప్పేసి చెప్పడం జరిగింది. పిల్లలు కూడా మరి డాక్టర్లుగా, ఇంజనీర్లుగా, కలెక్టర్లుగా, తర్వాత లాయర్లుగా సమాజంలోని ప్రతి ఒక్క వృత్తిలోని అందరినీ కూడా మరి టీచరే వాళ్ళను తయారు చేస్తాడు. ఆ టీచర్ నుంచే ఈ వృత్తులన్నీ పుడతాయని చెప్పేసి పిల్లలు చెప్పడం జరిగింది. ఈ యొక్క ప్రోగ్రాము మాకు ఈ చిన్నతనంలో పెట్టడం వల్ల మాకు మీ యొక్క కష్టాన్ని, మీ యొక్క బాధను మేము అర్థం చేసుకోవడం జరిగింది. ఈ స్థాయి నుంచి మేము కూడా ఉపాధ్యాయులను కూడా చెప్పింది వినుకుంటూ వారి ఏదైతే హోంవర్క్లు కానీ, మీరు ఇచ్చిన క్లాస్ వర్క్లు కానీ ఏవి ఇచ్చినా కూడా మేము ఇప్పటి నుంచి ఆనందంగా చేస్తాం సార్ అని కూడా చెప్పడం జరిగింది. మరి వీళ్ళు ప్రతి ఒక్కరు కూడా ఈ యొక్క పొద్దున్న నుంచి చూస్తున్న ప్రతి ఒక్క పిల్లవాళ్ళు ఎంతో వాళ్ళ ముఖంలో ఎంతో ఉత్సాహం అనేది కనిపించింది. ఈ యొక్క స్వయంపాలన దినోత్సవాన్ని అందరూ కూడా చాలా హ్యాపీ 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 అని చెప్పుకుంటూ మరి మా యొక్క పిల్లలని చెప్పడం జరిగింది. మరి ఈ స్వయంపాలన దినోత్సవానికి నా యొక్క ఉపాధ్యాయులు భాన్సార్ కానీ, కరుణా మేడం, రేఖ మేడం, రేణుకా మేడం కూడా ప్రతి ఒక్కరు, మా యొక్క అటెండర్ రాములు ఆయన దంపతులు, మా యొక్క వంట వారు కూడా, మా ఇందిరామ్మ, సత్య కూడా చాలా అందరూ కూడాను కష్టపడి చేయడం వల్ల మంచి సక్సెస్గా ఈ యొక్క ప్రోగ్రాం నిర్వహించుకోవడం జరిగింది సార్. థ్యాంక్ యూ సార్. అందరికీ నమస్కారం. ఈరోజు ఎంపీపీఎస్ సూరంపల్లి ప్రాథమిక పాఠశాల యందు స్వపరిపాలన దినోత్సవం నిర్వహించుకోవడం జరిగింది. ఈ కార్యక్రమంలో విద్యార్థులు చాలా ఆసక్తిగా, ఆనందంగా పాల్గొనడం జరిగింది. దీనిలో ఈ స్వపరిపాలన దినోత్సవం నిర్వహించడం వల్ల పిల్లల్లో క్లాస్కి టీచర్ వెళ్ళినప్పుడు ఎటువంటి బాధలు పడతారనే విషయము వాళ్ళకు అవగాహన చేసుకోవడం జరిగింది. ఆ పిల్లలు బయటకు వచ్చిన తర్వాత వాళ్ళ అనుభవాలు చెప్పడం జరిగింది. సార్, ఈ అబ్బాయి ఇట్లా అల్లరి చేస్తుండు, ఆ అబ్బాయి అట్లా అల్లరి చేస్తుండు, వీళ్ళు హోంవర్క్లు రాస్తారాలే అని మేము ఏదైతే బాధపడతామో ఆ అనుభవాలు అన్నీ కూడా వాళ్ళు చెప్పుకోవడం జరిగింది. అదేవిధంగా మళ్ళా ఒక టీచర్ క్లాస్కి వెళ్ళిన తర్వాత ఎటువంటి టీఎల్ఎం యూజ్ చేస్తాడు, ఆ టీఎల్ఎం తయారు చేయడానికి ఎంత ఇబ్బంది పడతారు అనే విషయాలు చాలా బాగా అవగాహన జరిగినాయి సార్ అని చెప్పడం జరిగింది. మేము చాలా సంతోషంగా ఈ కార్యక్రమాన్ని ఎటువంటి బాధల్ని ఎదుర్కొంటాడో అటువంటి అనుభవాల్ని మేము ఈరోజు క్లాస్లో ఎదుర్కోవడం జరిగింది. థ్యాంక్ యూ సార్, మాకు ఈ అవకాశం ఇచ్చినట్టు అందరికి కూడా. ఫ్యూచర్లో నేను టీచర్ కావడానికి ఒక సుగమం అయింది. ఫ్యూచర్లో నేను కూడా టీచర్ అవుతా అని చెప్పేసి చాలా మంది చెప్పడం జరిగింది. ఓకే, థ్యాంక్ యూ.